మిత్రులందరికీ నమస్కారం. విజయ సోపానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు ఏమున్నాయో చూద్దాం. అంతకంటే ముందు ఎవరైతే విజయ సోపానం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇక్కడ రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయండి. డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అదేవిధంగా జేఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. ఇంకా ఇతరత్ర విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారానే ఈ యొక్క వీడియో అనేది చాలామందికి చేరుతుంది. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. డిఎస్సినా టీఆర్టీనా టీచర్ పోస్టుల భర్తీపై ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర సర్కార్. అధికారుల చర్చలు, ఉన్నత స్థాయిలో సమీక్షలు, ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదంటున్న విద్యాశాఖ ఆఫీసర్లు. సీఎం ప్రకటించి 6 నెలలైనా పోస్టుల భర్తీపై స్పష్టత కరువు, అభ్యర్థుల్లో ఆందోళన, కావాలని ఆలస్యం చేస్తున్నారని ఫైర్ అంటూ ఇక్కడ మనకు సమాచారం అయితే తెలుస్తుంది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై గందరగోళం కొనసాగుతుంది. టీఆర్టీ ద్వారా పోస్టులను నింపాలా లేక జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలనే దానిపై స్పష్టత రావడం లేదు. టీచర్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసి 6 నెలలు అవుతున్నా ఈ పోస్టులను ఎలా నింపాలో అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. చర్చల పేరుతో కావాలని ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నట్టు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ చూద్దాము. రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లలో మొత్తం 11,150 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గతంలో సర్కారు ప్రకటించింది. వీటిలో 9,300 వరకు టీచర్ పోస్టులను నింపనున్నారు. వీటిలో ప్రధానంగా హెచ్జిటి పోస్టులు 6,360, స్కూల్ అసిస్టెంటు ఎస్ఏ పోస్టులు 2,179 ఉండగా లాంగ్వేజ్ పండిట్లు 669, పీఈటీ 162, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులు 441 ఉన్నాయి. అయితే జిల్లా స్థాయి పోస్టులన్నీ డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సర్కార్ పెద్దలు వెల్లడించారు. కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం దానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 2017లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీని టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టి పోస్టులను భర్తీ చేశారు. ఈ సందర్భంగా 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరగడంతో మరోసారి పోస్టుల భర్తీపై చర్చ మొదలైంది. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సర్కారు చేసిన ప్రకటనతో మళ్ళీ డిఎస్సి ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ విద్యాశాఖ అధికారులు డిఎస్సి నిర్వహించేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. దీంతో మళ్ళీ టీఆర్టీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అయితే డిఎస్సి లేదా టీఆర్టీ వీటిలో ఏ విధానంలో భర్తీ చేస్తే ఇబ్బందులు ఉండవనే దానిపై ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇంకా ఏ నిర్ణయం ఫైనల్ కాలేదని అధికారులు చెప్తున్నట్టు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. భర్తీ ప్రక్రియ స్పీడప్ చేశాం. టీచర్ పోస్టుల భర్తీపై సర్కారు సీరియస్గా ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన అన్నారు. టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించామని, పోస్టుల భర్తీని స్పీడప్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం బడుల్లో ఉన్న టీచర్లతోనే ఖాళీలను సర్దుబాటు చేశామని, అవసరమైతే విద్యా వాలంటీర్లను తీసుకుంటామని పోస్టుల వివరాలు ప్రకటించినా ఇప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జావేద్ అన్నట్లు ఇక్కడ సమాచారం తెలుస్తుంది. డిఎస్సి టీఆర్టీనా అంటూ చర్చల పేరుతో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని పేర్కొన్నట్టు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టీఆర్టీ ద్వారానే ఈ యొక్క టీచర్ పోస్ట్ భర్తీ ఉంటుందన్నట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన వెల్లడి అంటే ఇక్కడ మనకు సమాచారం అయితే తెలుస్తుంది. టీచర్ల ఖాళీలను ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారానే నిర్వహిస్తామని, అందుకు సంబంధించి పలుమార్లు అధికారులతో చర్చలు నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన స్పష్టం చేశారు. 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో టీచర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. డిఎస్సి ద్వారా కాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేసినట్టు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. గతంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా టీచర్ల భర్తీ జరిగేది. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. తర్వాత ఆ భర్తీ ప్రక్రియను తిరిగి జిల్లాలకి అప్పగించాలని భావించారు. ప్రస్తుతం జిల్లాలు విడిపోయి చిన్నవిగా మారడంతో భర్తీ
జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్ సాధ్యమవుతుందో లేదో అనే అనుమానంతో అధికారులు తిరిగి టీఎస్పీసీ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, గ్రూప్ 2, 3 ప్రతిపాదనలో వెంటనే ఇవ్వండి. రాష్ట్రంలో గ్రూప్ 2, 3 ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చేందుకు సంబంధిత విభాగాల అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సూచించినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారం వివరాలన్నీ సకాలంలో అందించాలన్నారు. టీఎస్పీసీ ద్వారా 663 గ్రూప్ 2, 1373 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక, సాధారణ పరిపాలన, కార్మిక, న్యాయ, అసెంబ్లీ, పురపాలక, పంచాయతీ, రెవెన్యూ అధికారులతో పాటు గ్రూప్ 3 పోస్టుల్లో కీలకమైన 50 విభాగాల అధికారులతో కమిషన్ చైర్మన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి వివిధ విభాగాలకు చెందిన 100 మంది అధికారులు హాజరయ్యారు. ప్రతిపాదనల ఫార్మాట్ గురించి చైర్మన్ వారికి వివరించినట్లు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. గ్రూప్స్ కొలువుల భర్తీపై టీఎస్పీసీ కసరత్తు అంటూ ఇక్కడ మనకు మరొక సమాచారం ఉంది, దీనికి సంబంధించిందే. ఇందులో భాగంగా శుక్రవారం గ్రూప్ 2 ఖాళీలున్న ప్రభుత్వ శాఖల అధికారులతో టీఎస్పీసీ కార్యాలయంలో సమావేశం అయితే నిర్వహించడం అయితే జరిగింది. అయితే దీంట్లో రోస్టర్ విధానం, క్వారీ ఫార్వర్డ్ పోస్టులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపకల్పన చేపట్టే అంశాలపై అవగాహన కల్పించారు. సంబంధిత శాఖలన్నీ నిర్ణీత పద్ధతిలో ఇండెంట్లు సమర్పించిన వెంటనే పరిశీలన చేపట్టి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు టీఎస్పీసీ వెల్లడించినట్లు సమాచారం అయితే తెలుస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ అండి, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లపై కసరత్తు అంటూ ఇది మరొక పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. వివిధ విభాగాల అధికారులతో టీఎస్పీసీ చైర్మన్ ప్రత్యేక సమావేశం అంటూ ఇక్కడ మనకు కనపడుతుంది. శాఖల్లోని సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. టీఎస్పీసీ ద్వారానే టీచర్ పోస్టుల భర్తీ త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు సర్కార్ అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. గ్రూప్ 2, 3 పై టీఎస్పీసీ కసరత్తు అంటూ మనకి ఇక్కడ అదే సమాచారం అండి. ఇక్కడ టీఎస్పీసీ ద్వారానే టీచర్ పోస్టుల భర్తీ అంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టీచర్ పోస్టులను టీఎస్పీసీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ద్వారానే భర్తీ చేయనున్నట్లుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 10,500 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించారు. ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే పోస్టుల భర్తీకి టీఎస్పీసీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. అంటే మొత్తం మీద 10,500 టీఆర్టీ నోటిఫికేషన్ అయితే రానున్నది అన్నట్లుగా మనకు సమాచారం అయితే తెలిసిందే. మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నామండి, జూనియర్ కాలేజీలో లెక్చరర్లు లేరు. 173 పోస్టుల్లో 35 మందే రెగ్యులర్ స్టాఫ్ అంటే ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. కెమిస్ట్రీ, కామర్స్ పోస్టులన్నీ ఖాళీ. గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్లు నియమిస్తలే. ఇప్పటి వరకు పుస్తకాలు రాలే. పాత స్టూడెంట్ల బుక్కులతో క్లాసులు చెబుతున్న ఫ్యాకల్టీ అంటే ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ కరువయ్యారు. ప్రభుత్వం ఖాళీ పోస్టులకు సరిపడా స్టాఫ్ తీసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడు కాలేజీలు స్టార్ట్ అయ్యి 2.5 నెలలు దాటినా కనీసం గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా నియమించడం లేదు. ప్రతి ఏడు ఇదే పరిస్థితి నెలకొంటుంది. టైంకి సిలబస్ పూర్తి కావడంతో దీని ప్రభావం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్పై పడుతుంది. ఈ కారణంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేకపోతున్నాయన్నట్లుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాము, కొలువుల నెల నేడో రేపో జేఎల్ నోటిఫికేషన్ అంటూ మనకి సమాచారం తెలుస్తుంది. అనంతరం డిగ్రీ లెక్చరర్ల భర్తీ ఈ నెలాఖరులోగా గ్రూప్ 2 పాత సిలబస్తోనే పరీక్ష నిర్వహణ, పెరిగిన పోస్టులు, సర్దుబాటుకు ఛాన్సు, గ్రూప్ 3కి మొదలైన సన్నాహాలు అంటే ఇక్కడ మనకు సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూద్దాము. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 2 రోజుల్లో జేఎల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుండగా అనంతరం డిగ్రీతో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల భర్తీతో పాటు గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు వరుసగా విడుదల కానున్నాయి. వీటిని పాత సిలబస్ ఆధారంగానే నిర్వహించాలని నిర్ణయించారు. గ్రూప్ 2, 3 పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కానుంది. ఆయా ప్రభుత్వ శాఖలోని ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలవగా ఈ నెలాఖరులోగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు పలు శాఖల ఖాళీలు టీఎస్పీసీకి చేరిన వాటిలో కొన్నింటికి టెక్నికల్ ఇబ్బందులు తెరపైకి వస్తుండడంతో వాటిని సవరించేందుకు వెనక్కి పంపుతున్నారు. 1,392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి అధికారులు
అంతా సిద్ధం చేశారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించిన పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ డిగ్రీ లెక్చరర్లకు సంబంధించిన జాబితాలో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో వీటికి మరో 4-5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అన్నట్టు ఇక్కడ సమాచారం తెలుస్తుంది. 2 రోజుల్లో జేఎల్ నోటిఫికేషన్. రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మరో 2 రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనితో పాటు 484 డిగ్రీ లెక్చరర్లు, 386 పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయనున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. నవంబర్ లేదా డిసెంబర్లో పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది అన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 నిర్వహణ కోసం వేగం పెరిగింది. ఆయా విభాగాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సైతం రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎంఏయుడి, సెక్రటరేట్, లేబర్ కమిషనర్తో సహా పలు విభాగాల అధికారులతో టీఎస్పీఎస్సీ పాలకవర్గం సమావేశమైంది. ఫైనాన్స్లో 25, జీఏడీలో 165, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్లో 38, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 9, న్యాయశాఖలో 6, సెక్రటరేట్లో 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 11, పంచాయతీరాజ్లో 126, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 268 పోస్టులను గ్రూప్ 2 క్రింద భర్తీ చేయనున్నారు. ముందుగా 582 పోస్టులను మాత్రమే గుర్తించారు. కానీ విభాగాల వారీగా జాబితా వచ్చిన తర్వాత ఈ సంఖ్య 663కు పెరిగింది. రెవెన్యూ పరిధిలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీరాజ్లో ఎంపీఓలు, జీఏడీలు, ఏఎస్ఓ పోస్టులు పెరిగాయి. దీంతో పలు మార్పులకు అధికారులు సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. పాత సిలబస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టుల భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన సిలబస్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 600 మార్కులతో రాత పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్ 3 నోటిఫికేషన్ సైతం ఈ నెలలోనే రానున్నట్టు సమాచారం. దీనికి సైతం పాత సిలబస్నే ఖరారు చేశారు. మొత్తం 450 మార్కులతో పరీక్ష నిర్వహించనున్నట్లుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 రాత పరీక్షలను జనవరిలో నిర్వహించే ఛాన్స్ ఉంది. జనవరిలో వేరే ఏమైనా పరీక్షలు ఉన్నాయా అని కేంద్ర సంస్థల పరిధిలోని బోర్డులకు ఈ సందర్భంగా లేఖ పంపించారు. జనవరిలో టీఎస్పీఎస్సీ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేసే పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామని, జనవరి నెలలో ఏమైనా పరీక్షలకు తేదీలు ఖరారు చేస్తే వివరాలు ఇవ్వాలంటూ లేఖలు పంపించినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, వచ్చే నెల కొత్త బీసీ గురుకులాలు, అక్టోబర్ 11న పాఠశాలలు, 15న డిగ్రీ కాలేజీల ప్రారంభం అంటూ ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరో 33 బీసీ గురుకులాలు అక్టోబర్ 11న ప్రారంభం. బాలికలకు 17, బాలురకు 16. అదే నెల 15న 15 డిగ్రీ కాలేజీలు. సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ అంటూ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఒకసారి చూద్దాము. వెనుకబడిన తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 11వ తేదీన 33 బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా వచ్చే నెల 15వ తేదీన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఆయా తేదీ తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. తాజాగా ప్రారంభించనున్న కొత్త గురుకులాలతో కలిపి బీసీ గురుకుల సొసైటీ పరిధిలో విద్యా సంస్థల సంఖ్య 310కి చేరిందని ఇక్కడ సమాచారం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఏంటిదంటే, ఈ యొక్క గురుకులాలు అనేది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మనకైతే జాబ్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీ జిల్లాలకు సంబంధించిన ఈ యొక్క గురుకులకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తూ అయితే ఉండండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీ జిల్లాలకు సంబంధించిన పేపర్లు అయితే ఒకసారి చూస్తూ ఉండండి. మరొక ఇన్ఫర్మేషన్ చూద్దాము. కొత్తగా 50 స్టడీ సెంటర్ల ఏర్పాటు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇస్తున్నందున కొత్తగా మరో 50 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపినట్టు సమాచారం ఉంది. ఇప్పటికే ఉన్న 12 స్టడీ సర్కిళ్లకు అదనంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో గ్రూప్స్, డిఎస్సి తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, కోస్ట్ గార్డ్లో నావిక్ యాంత్రిక్ పోస్టులు. యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ యాంత్రిక ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 22 వరకు అప్లై చేసుకోవాలి. ఖాళీలు మొత్తం 300 ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా
అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 నుంచి 22 ఇయర్స్ మధ్య ఉండాలి అన్నట్టు ఇక్కడ సమాచారం తెలుసు. సెలక్షన్ వచ్చేసి రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అభ్యర్థులు 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజుతో సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకి ఇక్కడ కనపడే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని సంప్రదించవచ్చు అన్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ICFREలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 44. సైంటిస్ట్ బి విభాగాలు వచ్చేసి బయోటెక్నాలజీ, జెనెటిక్స్, సాయిల్ సైన్సెస్ తదితరాలు ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ అక్టోబర్ 15. ఇక్కడ కనపడే వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. మరొక ఇన్ఫర్మేషన్, IITలో కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్రింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 6 ఉన్నాయి. పోస్టులు వచ్చేసి సీనియర్, REO తదితరులు ఉన్నాయి. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 30. ఇక్కడ కనపడే వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మరొక ఇన్ఫర్మేషన్, రైట్స్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 31 ఉన్నాయి. పోస్టులు వచ్చేసి సీనియర్ కాంట్రాక్ట్ ఎక్స్పర్ట్, సెక్షన్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్ తదితరులు ఉన్నాయి. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 14. ఇక్కడ కనపడే వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.